వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదలతో అతలాకుతలమైన మాధవపురం, నాగులపల్లి గ్రామాలకు వెళ్లారు. వరద బాధితుల్ని కలిసి వాళ్లకు కలిగిన కష్టం, జరిగిన నష్టం గురించి తెలుసుకుని ఓదార్చారు. ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడారు. పోటెత్తిన ఏలేరు వరదతో కాకినాడ జిల్లా అతలాకుతలమైంది. ప్రధానంగా 3 నియోజకవర్గాలపై ఏలేరు విరుచుకుపడి వివిధ వర్గాల ప్రజలు, రైతుల్ని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. ఏలేరు వరదతో ఒక సీజన్ మొత్తానికి కళ్ళెదుటే చేజేతిలా వదిలేసుకున్నామని ఈ ప్రాంత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు ఏలేరు ప్రాజెక్టుకు పోటెత్తింది. ప్రభుత్వం ముందస్తు అంచనా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్ కు మెమో ఇవ్వనున్నట్టు జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జగన్ పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చిన జగన్ తో అదే జైల్లో పనిచేస్తున్న అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అయేషా బాను కుమార్తెతో కలిసి వచ్చి సెల్ఫీ దిగారు. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. విధుల్లో ఉన్న సంగతిని మర్చిపోయి ఇలా సెల్ఫీలు దిగడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన జైలు అధికారులు ఆమెకు మెమో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జైలర్ రవిబాబు పేర్కొన్నారు.